నమస్తే, నేను విజయారెడ్డి. కుటుంబంలో గొడవలనేది సర్వసాధారణమైన విషయమే కానీ సెలబ్రిటీల విషయంలో అది రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే సినిమా వాళ్ళు కావచ్చు, అందులో అభిమాన నటులలో ఇళ్లల్లో ఏం జరుగుతుంది అనేది చాలామందికి చాలా ఆసక్తికరమైన విషయం. అందులో మోహన్ బాబు ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఏదో రకంగా అటు వార్తల్లోనో, ఇటు ట్రోలర్స్‌లోనో ఎప్పుడు వాళ్ళు ఆల్వేస్ ట్రెండింగ్‌లో ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న ఏదైతే గొడవలున్నాయో, సో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, హాట్ టాపిక్‌గా మారాయి. అసలు ఏం జరిగింది? ఎందుకు వాళ్ళ కొడుకే గదా! ఎందుకు కొడుకును గెంటి వేశారనే చర్చ జరుగుతుంది. చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇది ప్రజలకు అవసరమా అంటే అవసరం లేని సబ్జెక్ట్ గాని మనం ముందే చెప్పుకున్నాం గదా! ఏవైనా సరే వీఐపీస్ అంటే పబ్లిక్‌లోకి వాళ్ళ జీవితాలు పెట్టిన తర్వాత ఎవరికైనా ఒక ఆసక్తి ఉంటుంది. అందులో ఒక కొడుక్కి అన్యాయం జరుగుతుందనే విషయంలో అందరూ గూడా కొంత సానుభూతి చూపించే ప్రయత్నం జరుగుతుంది. అసలేం జరుగుతుందనే విషయాన్ని మనతో కృష్ణకుమారి మేడం ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. నమస్తే. జనరల్‌గా మనం ఇలాంటి టాపిక్స్ అయితే చాలా మాట్లాడినాం మేడం. కుటుంబాల గురించి. నిజంగానే ఏ కుటుంబంలోనే సర్వసాధారణమే కావచ్చు కానీ కొంచెం సెలబ్రిటీల విషయానికి వచ్చేసరికి ఆసక్తిగా ఎక్కువ ఉంటుంది. అందులో కొంత వీళ్ళందరూ కూడా లెజెండ్స్ అని చెప్పుకుంటున్న నేపథ్యంలో సరే లెజెండ్స్ అన్నట్టు పబ్లిక్ అన్నారా? లేదంటే వాళ్ళు పెట్టుకున్నారా పక్కన పెడితే, మంచు మోహన్ బాబు విషయంలో ఎప్పుడు కూడా ఏదో ఒక న్యూస్ ఎప్పుడు ఆల్వేస్ ఉంటుంది. లేదంటే వాళ్ళు ఎప్పుడు ట్రోల్స్‌లోనో ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న విషయం చూస్తే చర్చ ఏందంటే అరే వాళ్ళ కొడుకే గదా! ఇంత ఇంత రాద్ధాంతం అవసరమా? అంటే ఇంట్లో నుంచి గెంటి వేయడం కావచ్చు, లేదంటే ఆస్తుల విషయాల్లో కావచ్చు, ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తూ ఇద్దరు తండ్రి కొడుకులు పోటాపోటీగా కేసులు. పోలీస్ స్టేషన్ వరకెళ్ళి కంప్లెయింట్ చేసుకున్నారు. అంతేకాకుండా పోలీసులు నా వైపు అంటే నేను ఏది ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు అనేసి ఆయన ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ చిచ్చు ఎక్కడ మొదలైంది అసలు? ఇది మొదటగా అతను మౌనికని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పటి నుంచినే కొంచెం అంటే బయట పెళ్ళి అంటే ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఉమ్, అన్నదమ్ములు ఇద్దరు ఉన్నప్పుడు ఇంట్లో ఆ, సహజంగా బాగా స్నేహంగా ఉండే అన్నదమ్ములు తక్కువ మంది ఉంటారు. ఉమ్, బాగా ఇష్టంగా ఒకళ్ళకొకళ్ళు ప్రాణానికి అన్నట్లు. ఎందుకంటే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఇది ఎప్పుడు ఈ రైవలరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సిబ్లింగ్ రైవలరీ అని చెప్పి పుట్టినప్పటి నుంచినే మొదలైపోతుంది. సరే వీళ్ళిద్దరూ ఒక తల్లికి పుట్టిన పిల్లలు కాకపోవచ్చు కానీ తండ్రి ఆస్తిని పంచుకునే విషయంలో కావచ్చు, తండ్రి ప్రేమాభిమానాలను పంచుకునే విషయం. అదేంటి ఇప్పుడు వీళ్ళ వైఫ్ కి ఇద్దరు కాదా? ఒక్కడే కాదు కాదు కొడుకునా కాదు ఈ చిన్న? మొదటి భార్యకి ఇద్దరు పిల్లలు, లక్ష్మి ఓహో. అండ్ విష్ణు. ఉమ్. నిర్మలాకి మోహన్ మనోజ్ బాబుకి ఒక్కడేనా? మనోజ్ ఒక్కడే. ఉమ్. అయితే తండ్రి విషయంలో మటుకు ఒక కాంపిటీషన్ అయితే నడిచిందనే అనిపిస్తుంది ఇప్పుడు. అయితే జనరల్గా తండ్రికి ఏమనిపిస్తుందంటే "న్- నేను అన్నం పెడుతున్నా, నేను చదివిస్తున్నా, నేను పైకి తీసుకొస్తున్నా, నా మాట వినాలి" అని ఏ తండ్రికైనా ఉంటుంది. ఉమ్. ఆ గీతలు దాటి బయటికి వెళ్ళిన పిల్లల మీద ఒక రకంగా ఉంటారు. ఆ గీత లోపల ఉన్న పిల్లల మీద ప్రేమాభిమానాలు ఒక రకంగా ఉంటాయి. అంటే అలా ఉన్నా కానీ ఒకే రకమైన ప్రేమను చూపించగలిగే తల్లిదండ్రులు కూడా ఉంటారు. కానీ మన మోహన్ బాబు గారికి బాగా ఆవేశాలు, తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే మనస్తత్వం ఉంది కాబట్టి తన పెద్దరికాన్ని అనుక్షణం గుర్తించాలి, గౌరవించాలి, మాట జవదాటకూడదు అనే మనస్తత్వం ఉండటం వల్ల ఆ ఇంట్లో నిత్యం గొడవలు. అసలు మొదటి భార్యకి ఈయనకి కూడా పొసికేది కాదు. సరే ఆవిడ చనిపోయింది. ఆవిడ చెల్లెల్నే ఈయన పెళ్లి చేసుకున్నారు. అవును. సరే ఏది ఏమైనప్పటికీ చాలా ఒడిదుడుకుల్లో, చాలా కష్ట నష్టాల్లో అతను ఇవాళ జీవితంలో ఈ విధంగా దట్ ఈజ్ మోహన్ బాబు అన్నట్లు నిలదొక్కుకోగలిగాడు. కానీ పిల్లల విషయంకి వచ్చేసరికి కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుంది, మొదటి పెళ్ళి. అది ఎలాగోలా డివోర్స్ అయిపోయింది. మళ్ళీ దగ్గరకు వచ్చిన తర్వాత అమెరికా పంపించి చదివించి ఏవేవో కోర్సులు చేయించి మొత్తానికి సినిమా ఫీల్డ్కి సంబంధించిన కోర్సులు చేపించి మళ్ళీ వీళ్ళే చూసి ఒక పెళ్లి చేసి ఏదో మొత్తానికి ఆ అమ్మాయి జీవితం ఒక గాడిలో పడిపోయింది. ఇంకా విష్ణు దగ్గరకు వచ్చేసరికి ఆమ్, అంతవరకు కులము అని వేలాడిన మోహన్ బాబు కులాన్ని పక్కన పెట్టి ఆ, రెడ్డి కమ్యూనిటీ అమ్మాయిని కోడలుగా అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు అంటే చంద్రబాబు నాయుడు తోటి మొదటి నుంచి అతనికి
పొలిటికల్ రైవలరీ ఉంది తెలుగుదేశం పార్టీలో ఉన్న గ్రూపుల కారణంగా. అందుకోసం ఏంటి అంటే ఇప్పుడు నాకు ఒక బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి వియ్యంకుడిని అవుతున్నాను అనే ఉద్దేశంతో ఆ పెళ్ళికి ఒప్పుకోవటం, ఆ పెళ్ళి జరిగిపోయింది. చిన్నోడికి పెళ్లి చేశారు. ఆ పెళ్ళి కారణాలు తెలియదు కానీ విడాకులు అయిపోయినాయి. విడాకులు అయిపోయిన తర్వాత అతను మౌనికారెడ్డిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ నుంచి. వాళ్ళు అప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు తెలుగుదేశానికి రిలేటెడ్గా ఉన్నారు. అది ఈయనకి నచ్చలేదు. ఇంకొకటి పెళ్ళయింది, డివోర్స్ అయిపోయింది, ఒక కొడుకున్నాడు. అది ఏమాత్రము చాలా రోజులు వాళ్ళు పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆగిన మాట వాస్తవం. సరే ఇక మంచు లక్ష్మి కల్పించుకుని అందరికీ సర్ది చెప్పి మొత్తానికి తానే పెళ్లి పెద్దగా వ్యవహరించి పెళ్లి చేసింది. ఈ పెళ్లిలో కూడా గమ్మత్తు ఏంటి అంటే విష్ణు చాలామంది గెస్టులు వచ్చిన తర్వాత వచ్చి చాలామంది గెస్టులు వెళ్ళిపోకముందే వెళ్ళిపోయాడు. అలా వచ్చిలో అటెండ్ అయ్యి వెళ్ళిపోయాడు. అవుట్ సైడర్ లాగా బిహేవ్ చేశాడు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, అన్నదమ్ముల మధ్యలో అంత సయోధ్య లేదు అని అర్థమవుతుంది. ఆ రోజు పెళ్లిలో కూడా మోహన్ బాబుని పట్టుకుని ఆ అమ్మాయి ఏడవటం, మౌనిక, ఏదైనా ఒక భావోద్వేగ సన్నివేశం అది. సరే జరిగిపోయింది. తర్వాత వాళ్ళకి ఒక పాప పుట్టింది, అంతా బాగానే ఉంది అనుకునే సందర్భంలో ఈ మధ్యలో విష్ణు మేనేజరు ఇతను కొట్టుకోవడం జరిగింది. అది ఒక రచ్చ అయింది. మొదటిసారిగా బాగా బాహాటంగా బయటకు వచ్చిన విషయం అది. అది మరి ఎలాగోలాగానో సర్దుబాటు అయ్యింది. అసలు ఏ రకంగా చూసినా మోహన్ బాబు వివాదాలు, ముందు మోహన్ బాబు తర్వాత వివాదాలు, ముందు వివాదాలు తర్వాత మోహన్ బాబు అన్నట్లుగానే ఉంటాయి. కానీ మళ్ళీ ఈయన ఏం చెప్తుంటాడు, క్రమశిక్షణకి నా పేరు నా బిడ్డలు, నా బిడ్డలు రత్నాలు, ముత్యాలు, వజ్రాలు, వైడూర్యాలు అని చెప్పుకుంటాను. నేను కాబట్టి ఇలా పెంచాను, నేను కాబట్టి నేను నా పెంపకం వల్లే వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పుకున్నాడు ఆ పెద్ద మనిషి పాపం. ఇప్పుడు మొత్తం గాలి తీసినట్టు అయిపోయింది. ఇప్పుడు మొత్తం అసలు నిన్న మొన్నటి వరకు ఏదైనా ఒక వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అయితే వెంటనే ఒక టీము చూసి ఏ మాత్రం తేడా ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసేసి థంబ్నెయిల్స్ మారుస్తారా, వీడియోలు తీసేస్తారా. మాకు కూడా చేస్తారు ఇంతకుముందు. అదే మరి అంత పెత్తనం చేశారు. మోహన్ బాబు వాళ్ళ పిఏ ఫోన్ చేసేసి పదే పనిగా వీడియో తీయండి, వీడియో అదే. అప్పుడే ఆ వీడియో సారాంశం ఏముండేనంటే ఈయన TV9లో కూడా రవిప్రకాష్ మీదకి అప్పట్లో గన్ పట్టుకొని ఉన్నపాటుగా ఇంట్లో కట్టుకున్న లుంగి లాంటిది కట్టుకొని పోయినాడని అప్పట్లో వైరల్ అయింది. అదేదో సందర్భంలో ఇట్లనే చిట్చాట్లో భాగంగా ఆ టాపిక్ కూడా వస్తే దాన్ని తీస్తారా అంటే ప్రతిదీ కూడా వాళ్ళు ఎంత క్షుణ్ణంగా చూసుకుంటారనేది కూడా నాకు అర్థమైంది అప్పుడు. అవును, అయితే అందరి మీద అలా పెత్తనం చేస్తారు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎన్ని ఛానల్స్, అసలు ఊరు పేరు లేని ఛానల్స్ కూడా ధైర్యంగా ధీమాగా ఈ చెలువలు పలవలు చేసి ఎవరినైనా ఆపుతారు, ఎన్నైనా ఆపుతారు, ఎవరికైనా ఫోన్లు చేస్తారు. అందుకని ఏంటంటే అసలు మన ఇల్లు ఏ ఇంట్లో అయినా గొడవలు ఉంటాయి, బిచ్చగాడి ఇంట్లో కూడా గొడవలు జరుగుతాయి, ఐశ్వర్యవంతుల ఇళ్లలో అయినా జరుగుతాయి, మధ్యతరగతి వాళ్ళ ఇళ్లలో అయినా జరుగుతాయి. కానీ బ్యూటీ ఏంటి అంటే ఎన్ని జరిగినా వాళ్ళ వరకు వాళ్ళు సంప్రదింపులు జరుపుకోలేకపోతే ఎవరో ఒక చుట్టాలు పక్కాలు ఉంటారు, పెద్ద మనుషులు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళైనా వచ్చి పరిష్కారం చేసే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఏమైపోయింది అంటే 78 ఏళ్ల వయసు అని చెప్తున్నాడు ఆయన ముందుకు వచ్చి ఇంకెవరు పంచాయతీ చేయగలుగుతారు? మన కంప్లైంట్లో కూడా నేను సీనియర్ సిటిజన్ని, నాకు 78 సంవత్సరాలు అన్నసు ఇంక్లూడింగ్ కోడలు కొడుకును కూడా మెన్షన్ చేసి వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది అని పెట్టాడు. ఇది చాలా అభ్యంతరకరమైన విషయమే. ఎందుకంటే మంచు మనోజు బయట అతనికి స్నేహపరంగా కావచ్చు, ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఏ రకంగానైనా అసలు అతని మీద మమ్మల్ని ఇలా చేశాడు, మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టాడు, మా స్నేహానికి ద్రోహం చేశాడని కానీ ఏ రకమైన మాట లేదు. అందరినీ కలుపుకుని పోతాడు, పని వాళ్ళతో కూడా చాలా బాగుంటాడు. కాలేజీ వ్యవహారాల్లో కూడా ఈ మధ్య కాలంలో డబ్బులు మిగిల్చుకునే పథకంలో భాగంగా చాలా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ చేస్తే ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనం ఇక్కడే తినాలి, డే స్కాలర్స్ కూడా ఇక్కడే ఫుడ్ తీసుకోవాలి అనే నిబంధన పెడితే
ఇప్పుడు అందరి తల్లిదండ్రులకి ఆ భోజనం కొనుక్కోగలిగే శక్తి ఉండదు కదా. అవును. వాళ్ళు వండుకున్నది ఏదో బాక్సులు పెట్టిస్తారు పిల్లలకి. అంటే ఇలాంటి రూల్స్ పెడితే దానిని వ్యతిరేకించాడు. అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, మీ కాలేజీ విషయమే కదా, మీ ఇంటి పరువే కదా, నువ్వెట్లా బహిరంగంగా మాట్లాడతావు అంటారు. అసలు మొదటిసారిగా ఎవ్వరూ బహిరంగంగా మాట్లాడరు. ఇంట్లో చర్చోపచర్చలు జరిగిన తర్వాత, కొన్ని అయిపోయిన తర్వాత, పరిష్కారం దొరకకపోతేనే రోడ్డు మీద దాకా వస్తారు. ఆ పరిస్థితి తీసుకొచ్చింది మట్టుకు విష్ణు అనే చెప్పుకోవచ్చు. ఓ పక్క విష్ణు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, అడుగులకు మడుగులొత్తుతూ, ఆయన అభిప్రాయాలన్నింటినీ గౌరవిస్తున్నట్లుగా, మరి నిజమో నటిస్తున్నాడో తెలియదు కానీ, ఏదైనా తండ్రికి బాగా అభిమాన పాత్రుడైపోయాడు. ఇప్పుడు ఇప్పుడు మోహన్ బాబు మొత్తం విష్ణుమాయలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెస్లో విష్ణుతోనే కాదు, విష్ణు అపాయింట్ చేసిన ఎంప్లాయీస్ మాయలో కూడా ఉన్నాడనేది ఇప్పుడు ఈ సందర్భంగా తేలిపోయింది. ఆ వినయ్ అనే అతను విష్ణు పార్ట్నర్స్ 24 ఫ్రేమ్స్ దాంట్లో. మరి అలాంటి అతను మనోజ్ను కొట్టే స్థాయికి వచ్చాడు అంటే ఏంటన్నట్టు? అతనికి ఎంత మీరు మీ ఇంట్లో స్థానం కల్పించకపోతే మనోజ్ను కొడతాడు? ఎంత అవునన్నా కాదన్నా మీరందరూ ఆ ఇంటి బిడ్డలే అయినప్పుడు మీ ఇద్దరు కొట్టుకుంటే అది వేరే విషయం. మీ దగ్గర పనిచేసే అతను వచ్చేసేసి తమ్ముడిని కొట్టాడు అంటే అది నువ్వు ఎలా మనసుకు తీసుకోగలుగుతున్నావు? ఆ కన్న తండ్రి ఎట్లా మనసుకు తీసుకోగలిగాడు? అంటే వీళ్ళ గొడవలు ఏ రేంజ్లో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.